సార్ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? మాకైతే బాగా చెప్పిన సంక్షేమ పథకాలు సూపర్ 6 అనేది ఒక్కటి జనాలకు రావట్లేదని జనాల్లో వ్యతిరేకత కనబడుతుంది. పనులు ఎక్కడే ఉన్నాయి, ఏమైనా పనులు, సచివాలయాలు ఉద్యోగాలు లేవు. ఏం కావాలి ఇంకా? పథకాలు వస్తున్నాయి, అన్నా క్యాంటీన్ పెట్టాము. అన్నా క్యాంటీన్ ఒకటి పెడితే సరిపోద్దా? పెన్షన్లు వస్తున్నాయా? ఫీజు రియంబర్స్మెంట్లు వస్తున్నాయా? తల్లికి వందనం వస్తుందా? ఎంతమందికి వస్తుంది? పోనీ పలానా నియోజకవర్గంలో పలానా వాళ్ళకి ఇచ్చామని చెప్పి చూపించమనండి, వస్తున్నాయా? అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. కొంచెం పథకాల అమలు చేయలేనప్పుడు మేము చేస్తామని వాగ్దానాలు చెప్పి ఏంటి సెంటర్ నుంచి మాకు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ చెప్పుకొచ్చారు కదా. జగన్ గారు నవరత్నాలు చేయలేకపోతున్నాడు, దేశం అంతా అప్పులు అయిపోయిందని అన్నావు. మరి నువ్వు చేసిందేంటి? నువ్వు ఎలా చేస్తానని చెప్పావు? సంపద సృష్టిస్తానన్నావు. ఏంటి సంపద సృష్టిస్తానంది? ఆయిల్ రేట్లు ఎలా పెరిగినాయి, నూనె రేట్లు ఎలా పెరిగినాయి, ఉల్లిపాయలు అవన్నీ రేట్లు ఎలా పెరిగినాయి? ఏం సృష్టించే సంపద అయినా అంటే మాకు తెలియదు. ఒకలా మేము ఏదైనా దూరంగా ఉన్న ఊరికి, సిటీలో మీరు ఉంటున్నారుగా, మీరు చెప్పాలా? అంటే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఇదైతే జనాలు ఓట్లు వేస్తే గెలిచిందనేది ఏం కాదు. ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో, చంద్రబాబు వస్తే ఏం చేస్తాడో, చంద్రబాబుకి ఎంతమందికి ఎన్ని మేలు చేశాడో, ఆయన 15 సంవత్సరాలు పరిపాలించినప్పుడు జనాలందరికీ తెలుసు. అది మరి జనాలు ఓట్లు వేసి గెలిచారనుకుంటున్నారండి. ఇది వైసీపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వల్ల మాకు పట్టం కట్టారు అంటున్నారు కదా జనాలా. అందుకే ఇప్పుడు జనాలు బాధపడుతున్నారుగా, జనాలు పట్టాలు కట్టారంటున్నారు. అదే జనాలు ఇప్పుడు బాధపడుతున్నారు, నెత్తి నూరు కొట్టుకొని తిరుగుతున్నారుగా. అది మరి జనాల కోసం ఆలోచించమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట, మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, తల్లులకి చెయ్యొద్ద కానివ్వండి, ఈ పథకాలు ఇచ్చేవాళ్ళని అని చెప్పేసి ఇచ్చాడుగా ఆయన. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడుగా, ఇవ్వలేదా? పిల్లలకు భోజనం తీస్తారు, నోటికట్టు భోజనం స్కూల్లో. ఐడియా ఉందా మీకు? వస్తున్నాయా మీ దాకా వార్తలు? భోజనాలు తీస్తారు పిల్లలకి. అంతకన్నా దౌర్భాగ్యం పరిస్థితి అని ఉందా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్క పేదవాడు తిరిగి వెళ్ళి అడిగితే చెప్తాడు. ప్రతి ఒక్క పేదవాడు ఆడ పిల్లలు ధైర్యంగా పంపించాడు. ఇంట్లో భోజనం ఉన్నా లేకపోయినా మా పిల్లలు స్కూల్లో తింటారులే అని. అది ఇప్పుడు ఆయన వచ్చాడంటే కార్పొరేట్ స్కూల్కి, కార్పొరేట్ కాలేజీలకి పట్టం కడతాడని అందరికీ తెలుసు. ఎందుకంటే పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలన్నా ఆయనకి ఇష్టం ఉండదు. మరి ఇప్పుడు వాలంటీర్ విషయానికి వస్తే ఏమంటారు? వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తాము, 5,000కి 10,000 ఇస్తామని చెప్పారు. వాళ్ళని ఎంతమంది ఉంచారు? ఎంతమందికి ఇచ్చారు? ధర్నాలు చేస్తున్నట్టున్నారుగా. అవును, ధర్నాలు చేయడం కరెక్టేనంటారా వాలంటీర్? మరి ఇచ్చిన మాట నువ్వు చెప్పావు, మాట నేను చేస్తానని చెప్పని, మరి చెయ్యాలిగా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా. లేదంటే వాళ్ళు కూర్చోబెట్టి బాబు ఇది కాదు అది చేస్తానని చెప్పాలిగా. ఇప్పుడు ధర్నాలు చేయడం కరెక్టేనా అంటే నువ్వు ఎందుకు ఇచ్చావు మాట? నేను 5,000 కాదు 10,000 ఇస్తానన్నావు. వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ చేస్తానన్నావు. అదే వాలంటరీ వ్యవస్థ ఉంటే ఇప్పుడు మొన్న ఫ్లడ్ వచ్చింది, ఎంతమంది పనిచేసేవాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుని పనిచేసేవాళ్ళు. కరోనా టైంలో చేయలే జగన్మోహన్ రెడ్డి, చేయించలా? మరి అది కరోనా టైంలో వాలంటీర్స్ ఎలా పనిచేశారు? బ్రహ్మాండంగా చేశారు. బ్రహ్మాండంగా ఇంటింటికి వచ్చి మందులు ఇచ్చారు, రక్త పరీక్షలు చేశారు, జ్వరం అంటే ఇంటికి వచ్చి మందులు ఇచ్చారు, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు. మా ఇంటికి వచ్చారు, మాకు చేశారు. ఎవరో తాగేందుకు? మా ఇంటి పక్కన వాళ్ళు కరోనా వస్తే ఒకళ్ళు చూసేవాళ్ళు లేకపోతే, చుట్టాలు బంధువులు రాకపోతే వాళ్ళు వాలంటీర్లు వచ్చి వాళ్ళ టెస్టులు తీసుకెళ్ళి వాడికి మెడిసిన్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి అన్నీ చేశారు. అదే వాలంటీర్స్ని కూటమి ప్రభుత్వం కనుక కొనసాగిస్తుంటే ఎలా ఉండేది అంటారు? బాగుండేది కదా, ఖచ్చితంగా బాగుండేది. ఇప్పుడు మొన్న ఫ్లడ్ వచ్చింది, ఆ వాతావరణం టైంలో అందరికీ అందేది. అది గ్యాస్ డబ్బులు ఎంతవరకు పడలా మాకు, ఫ్రీ గ్యాస్ అన్నారు. మరి ఏంటి, ఫ్రీ గ్యాస్ ఇచ్చినప్పుడు ఒక పని చేయాలండి, డబ్బులు ముందు కట్టడం ఎందుకండి? ఇప్పుడు బుక్ చేశాను, నెలకి తెల్ల కార్డు ఉంది, ఫ్రీ గ్యాస్ సెలక్షన్ అయింది. మేము నెంబర్ కొట్టినప్పుడు మాకు సంవత్సరానికి 3 బండ్లు అన్నారు. ఆ బండ ఇంటికి పంపిస్తే తీసుకుంటాం. మేము వెళ్ళి బ్యాంకులో డబ్బులు వేసి డబ్బులు మీకు కట్టి బ్యాంకు చుట్టూరు మీరు తిరిగి ఇవాళకి ఎన్ని నెలలు అయింది ప్రభుత్వం వచ్చి? బండలు ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 10 సార్లు తిరిగా బ్యాంకుకి 820 రూపాయలు పడాలి, ఇంతవరకు డబ్బులు పడాల.
గ్యాస్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, బ్యాంక్ వాళ్ళు అంటారు, బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్యాస్ అంటారు. బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, అక్కడ పడపతి అన్నీ చేయండి అని గ్యాస్ కంపెనీకి వెళ్ళమంటారు. గ్యాస్ కంపెనీకి పెరుగుతాను అడగండి, మిమ్మల్ని ఏం చేయమంటారు, పడకపోతే అని వాళ్ళు అంటారు. ఏంటిది అంత తలకాయ నొప్పి కాకపోతే. ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అన్నారండి, ఫ్రీ గ్యాస్ నాకు సెలక్షన్ అయింది, మనిషి ఇచ్చి నేను బుక్ చేస్తే నా బండ నా ఇంటికి వచ్చేయాలి, మళ్ళీ డబ్బులు ఎందుకు కట్టాలి నేను, మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ బ్యాంక్ చుట్టూ ఎందుకు తిరగాలి, ఏంటి పరిపాలన నాకేం అర్థం కాలేదు. ఫ్రీ గ్యాస్ అన్నారు, నాకు సెలక్షన్ అయింది, మేము బుక్ చేసుకున్నాను, నాకు ఇంటికి వచ్చేయాలి ఆ బండ, సంవత్సరానికి 3 బండ్లు ఇచ్చేయండి అలాగా. ఇప్పుడు ఇవాళ గ్యాస్ డబ్బులు మేము పెట్టడం ఏంటి, బ్యాంకుల చుట్టూరు తిరగడం ఏంటి, వాళ్ళేమో అదంటారు వీళ్ళు ఇదంటారు, ఏంటండి ఇది నాకేం అర్థం కాల. మార్చండి, ప్రభుత్వాల్లో జనాలను ఇబ్బంది పెట్టకూడదు. ఫ్రీ బస్సులు అన్నారు, ఎందుకయ్యి ఎవరికి ఉపయోగం అండి. ఆ ఫ్రీ బస్సుల బదులు స్టోర్లో 4 రకాల సరుకులు ఇవ్వమనండి, ఆయిల్ రేటు తగ్గించమనండి, 2 ప్యాకెట్స్ లెక్క చేయమనండి. ఫ్రీ బస్సుల వల్ల ఉపయోగం ఏంటి, దానికి ఎన్ని కోట్లు లాసు. ఈ పేదలకు ఉపయోగపడి ఏం చేయండి, ఎల్లుల్లిపై కొనలేకపోతున్నాం, ఆ బస్ స్టోర్లు ఇవ్వండి. ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం చేసాం, మాటలే కానీ చేతలు కనబడతారు ఇక్కడ. అది మరి ఇప్పుడు జగన్మోహన్ కూరగాయలు కంట్రోల్ అన్నారు, ఎస్ఎల్ కంట్రోల్ అన్నారు, ఆయిల్ రేటు పెరిగిపోయింది. ఏంటి ఇది వస్తే అది వస్తే అది పెంచారన్నారు, దానికి ఇది పెంచితే దీనికి పెంచారు, ఇంతవరకు రేట్లు తగ్గడ. సామాన్యుడు బతకడానికి చాలా కష్టం అండి బాబు. ఇప్పుడు నేనున్నాను, రిటైర్ అయిపోయి ఉన్నా, రూపాయి చాలా కూరగాయలకి తీసుకెళ్తే 500 అయితే మార్చారు రూపాయి మీద. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము ఇచ్చిన పథకాలే ప్రజలు ఇగో ఇలాగుంటే ఎవడొస్తాడని మళ్ళీ జగన్మోహన్ కొద్దిగా చెప్పలేము. జనాల్లో కొద్ది మార్పు వచ్చింది, జగనే బెటర్. ఎందుకో వచ్చిన కానీ తేడా కనబడతలా. ఈ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది అనుకున్నారు కానీ జనాలు ఇసుక్కుంటున్నారు. నేను టీడీపీనే ఏంటి, నేను ఓటేసాను చంద్రబాబుకే, కానీ ఏంటి జనాలకి ఏది ఉపయోగం, అది మీరు చేయమని చెప్పండి. గ్యాస్ అసలు డబ్బులు బ్యాంకులో మేము వెళ్ళి డబ్బులు ఎందుకు కట్టాలి, గ్యాస్ ఫ్రీ గ్యాస్కి మళ్ళీ బ్యాంకుకి వెళ్ళాలి ఎందుకు, ఎంతమంది ఇబ్బందులు పెడుతున్నారు తెలుసా డబ్బులకి తిరిగి. వాళ్ళలో నేను ఒకడిని 10 సార్లు తిరిగా స్టేట్ బ్యాంకుకి, నో మీ డబ్బులు పడలేదు, ఇసుక దింగి వదిలేసారు. ఏమిటని గ్యాస్ ఏమైనా దగ్గరికి వెళ్తే మార్చిలో పడతాయంట, మార్చి ఇంకెన్నాళ్ళు ఉంది, 2 నెలలు ఉన్నాయి. 2 నెలల వరకు మేమేం చేయాలి, డబ్బులు మా డబ్బులు వేసేసుకొని మేము సంకనాకలా. ఏంటండి ఇది గవర్నమెంట్. మరి 3-4 ప్రభుత్వం కూటమి వస్తే అబ్బో ఇది ఎంతో బ్రహ్మాండం అనుకున్నా. ఏంటి ప్రభుత్వం నాకేం తలకాయ నొప్పిగా ఉంది. పప్పులు కొనలే, నూనెలు కొనలే, ఏం కొనగా 6 నెలలు దాటిపోయింది, సంవత్సరం వస్తుంది, ఇంకెప్పుడు తగ్గిస్తారు, ఎప్పుడు మార్పు వస్తుంది. ఇది చంద్రబాబు గారికి చెప్పండి, కోటేశ్వరరావు గారు, నేనే ఆయన అభిమాని. ఏంటి బస్సులు తీసేయమనండి, బస్సుల వల్ల ఉపయోగం లేదు. పామాయిల్ ప్యాకెట్ కాంగ్రెస్ అధికారంలో 40 రూపాయలకి ఇచ్చాడు కిరణ్ రెడ్డి. పామాయిల్ ప్యాకెట్ కందిపప్పు 40 రూపాయలు కేజీ ప్యాకింగ్ చేసి ఇచ్చాడు. అప్పుడు ఎమ్మగా ఉంది. ఈ పామాయిల్ కొనాలంటే 150, సన్ఫ్లవర్ కొనాలంటే 200. ఏంటిది ఎక్కడ కొనుక్కోవడం, ఏం చేస్తాం. కూరగాయలు ఇవి ఇప్పుడిప్పుడే కదా, ఉల్లిపాయలు ఇంకా 35 రూపాయలు మన దాకా 60. మరి కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమీ రావట్లేదు, గత ప్రభుత్వంలోనే వచ్చినాయి అంటారండి. అది విమర్శలు చేసేవాడు చేస్తారు, పథకాలు బాగానే వేస్తున్నారు, ఎక్కడ రావట్లేదు. గత ప్రభుత్వంలోనే ఉన్నవాళ్ళు తీసుకున్నారు పథకాలు, ఉన్నవాళ్ళు ఇప్పుడు అంతా సవ్యంగా చేస్తున్నారు, అంతా బాగుంది పరిపాలన. మరి ఇప్పుడు పథకాలు రావట్లేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పథకాలు రమ్మన్నారుగా, ఇప్పుడు మళ్ళీ పెట్టుకోమంటున్నారుగా, అందరినీ సరి చేసుకోమంటున్నారుగా. వాళ్ళది టెక్నికల్ ప్రాబ్లం ఉంటే చూసుకుంటారు, వాళ్ళు చూస్తారు. సార్ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? ప్రస్తుతానికి బాగానే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇదివరకులాగా ఫ్రీలు గీలు లేకుండా ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే చేస్తున్నారు, చెప్పింది చేస్తున్నారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. అంటే ఫ్రీలు గీలు అవి లేవు కాబట్టి కొద్దిగా పర్వాలేదు. అంటే ముందు ఎలా ఉంటుందో చూడాలి. కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చింది. ఎలా వస్తాయి చెప్పండి, మీరే చెప్పండి. డబ్బులు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు లేవు కదా, వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు కదా. దానికోసం మనం కొద్దిగా టైం తీసుకోవాలి. టైం తీసుకున్నాక
ఒక సంవత్సరం 2 ఏళ్ళని ఇచ్చి అప్పుడు మనం దాని గురించి మనం ఇప్పుడే వచ్చారు చేస్తున్నారు, మనం వాళ్ళని కొద్దిగా రికగ్నైజ్ చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు అన్ని ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. గుడ్ గవర్నమెంట్. కొంతమంది పబ్లిక్ అంటున్నమాట గత ప్రభుత్వంలోనే మాకు ఎక్కువ పథకాలు వచ్చాయి అని చెప్పేసి మీరేమంటారు? తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లోనే బాగుంటుంది. ఎన్డీఏ గవర్నమెంట్లోనే కరెక్ట్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. ఎటువంటి కూడా మాల్ ప్రాక్టీస్ లేదు, నో కరప్షన్. ఓకే. డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎలా ఉందండి? గత ప్రభుత్వం మెరుగంటారు, ఈ ప్రభుత్వం మెరుగంటారు? గత ప్రభుత్వంలో శూన్యం, ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుంది. మళ్ళీ టర్మ్ కూడా రావాలి. టర్మ్ సరిపోదు, నెక్స్ట్ టర్మ్ కూడా రావాల్సింది. ఇస్తే అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క అందించిన ఫలాలు అందుతాయి ప్రజలకి. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. ఏ విధంగా అంటారు? ఈ విధంగా అన్ని విధాలు కానీ, పథకాల విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ కష్టపడుతున్నారు ఇద్దరు. గతంలో ఎలా ఉండేది? గతంలోకి ఇప్పటికి చాలా తేడా. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం మెరుగే అంటారా? చాలా చాలా అన్ని విధాలుగా. అన్ని విధాలు. కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్న పథకాలు ఏమీ రావట్లేదు అంటారు పబ్లిక్, మీరేమంటారు? పథకాలు అనేవి ఎంబటే వస్తానే ఉంటాయి. అవి రాని వాళ్ళకి డెవలప్మెంట్ ఇప్పుడు రాని వాళ్ళకి ఇంకా రావాలి కదా. అప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారు, రిలీజ్ చేయాలి. అప్పుడు రాలేదని అంటే అనుకోవచ్చు. అది ఇప్పుడు 7 నెలలే కదా, 7 నెలలకి నువ్వు తొందరపడిపోయి నాకు రాలేదని చెప్పకు 5 సంవత్సరాల నుంచి ఏం చేసావు? కొంతమంది పబ్లిక్ అంటున్నమాట మాకు గత ప్రభుత్వంలోనే ఎక్కువ పథకాలు వచ్చాయి వైసీపీ గవర్నమెంట్లో అని చెప్పేసి. పథకాలని ఆయన ఇచ్చింది 10 మందికి ఇచ్చాడండి. పబ్లిసిటీ మాత్రం 100% పబ్లిసిటీ చేశాడు. జరిగింది అది. ఆయన ఇచ్చింది. ఇప్పుడు కాపులు ఉన్నారు, కాపులకి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 40,000 ఎంత అమౌంట్ అన్నాడు. ఎన్ని లక్షల మంది ఉన్నారు? వాళ్ళు అంతమందికి ఎవరా? 40 లక్షల మంది ఉంటే వాళ్ళు 2 లక్షల మందికి ఇచ్చాడు, పబ్లిసిటీ చేశాడు. అది అందుకని పార్టీ చూడలేదు, అన్ని పార్టీ వాళ్ళకి ఇచ్చాము అని చెప్పేసి అంటున్నారు. ఎవరు? వైసీపీ గవర్నమెంట్. పార్టీ అన్నీ కాదు, అందరికి ఇచ్చారు. కానీ పార్టీ ఆడ పార్టీ కూడా ఎక్కువ ఉంది. 60% ఆడ పార్టీ వాళ్ళు ఉంటే 40% మిగిలిన వాళ్ళు ఉన్నారు. తీసుకున్నమాట వాస్తవమే. అయితే ఇచ్చింది తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. ఇప్పుడు డెవలప్మెంట్ విషయానికి వస్తే వైసీపీ గవర్నమెంట్ మెరుగంటారా లేకపోతే కూటమి ప్రభుత్వం? 100% మెరుగు. ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉందిగా. అంటే ఆయన ఇప్పుడు 1 నెల టైం పెట్టాడు, ఇంకా 4 రోజులు పోవాలిగా. ఒకటి అవుతున్నాయి కదా, చాలా వరకు అవుతున్నాయి కదా. అన్నీ ఒకేసారి అవ్వాలని ఎలా అవుతాయి? ఎలా ఉందన్న కూటమి ప్రభుత్వం పనితీరు? బాగుందండి. కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమి రావట్లేదు అని చెప్పి. 7 నెలలు అవుతుంది పథకాలు ఏమంటే ప్రజలు ఏమనట్లేదండి. ఎవరన్నా వైసీపీ అభిమానులు అని చెప్పిండొచ్చు. ఎందుకంటే పింఛన్ అన్నారు, ఆయన 250 దిగిపోయే వరకు ఏం పెంచలేదు కదా. ఎక్కిన మరుసటి రోజే పెంచారు. ఈయన పరిపాలనలో 2 నెలల డబ్బులు కూడా ఎమ్మటే స్పాట్లో ఇచ్చారు. అలాగే దీపావళికి దీపం పథకం కింద గ్యాస్ ఉచితం అన్నారు, గ్యాస్ ఇస్తున్నారు. అలాగే ఒక్కొక్కటి టైం పెట్టారు, అలాగే ఒక్కొక్కటి చేస్తున్నారు కదా. పింఛను ఏదన్నా పండగ వస్తే కనుక ముందు రోజు ఇవ్వటాన్ని ఎలా చూస్తారు? చాలా అద్భుతం అండి. అదే విజనరీ నాయకుడు అంటారు దాన్నే. ముందు చూపు పండగ వస్తుంది, ప్రజలకు అవసరం ఉంటుంది, రేపు సెలవు వస్తుంది అని ముందు చూపు నాయకుడు అంటే మరి అదే విజనరీ నాయకుడు. అందుకే చంద్రబాబు నాయుడు అనేది ఆ ముందు చూపే మనకి ఇవాళ వరమైంది ఆంధ్ర రాష్ట్రానికి. గతంలోనే మనకి పథకాలు వచ్చినాయని పబ్లిక్ అంటున్నమాట, నిజమేనంటారా? ఏదండి? గత ప్రభుత్వంలోనే మా పథకాలు ఎక్కువ వచ్చాయి, ఈ ప్రభుత్వంలో లేటుగా అందుతున్నాయని చెప్పి. గత ప్రభుత్వంలో పథకాలు ఏమైనా ఇవ్వలేదు, కొత్తగా ఏమి ఇవ్వలేదండి. ఏ పథకమైనా పాత పథకాలే. పింఛన్ ఏమైనా ఆయన ఇప్పుడు ఏమైనా కొత్తగా పెట్టాడా అండి? ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఉంది పింఛను.
అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి ఏముంది, స్కాలర్షిప్లను మన ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ తీసేసి అమ్మఒడి ఇచ్చాడు. ఇంకా ఆయన కొత్తగా ఇచ్చింది ఏముందండి పథకాలు? అన్నా క్యాంటీన్లు తీసేశాడు. ఆయన లెక్కలు కొత్తగా ఇవ్వడమేమో ఇవన్నీ, అన్నా క్యాంటీన్లు తీసేయడం, పేదలకు ఇల్లు ఆపేయడం ఇవన్నీ. అన్నా క్యాంటీన్లు పెట్టారు కదా, మళ్ళీ రీఓపెనింగ్ చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు పేదవాడు లేబర్ ఉన్నారు, కూలికి వెళ్తాడు, వాడు ఓ 200 రూపాయలు వస్తే భోజనానికి 200 అయిపోతాయి. ఈరోజు 200 రూపాయలు కూలివాడు కూడా 2 పూట్ల 10 రూపాయలతో భోజనం చేస్తున్నాడు, చాలా తృప్తిగా మిగతా డబ్బులు ఇంటికి తీసుకెళ్తాడు. పేదవాడికి చాలా మంచి పథకం అది అన్నా క్యాంటీన్ అనేది, మహా అద్భుతం అది పేదవాడికి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే పేదవాళ్ళు అంటే గిట్టదు కనుక అన్నా క్యాంటీన్లు అయితే ఇచ్చాడు, కానీ ఎవరు కూడా అన్నా క్యాంటీన్ అయితే కాదనరు. ఎందుకంటే అన్నా క్యాంటీన్ చాలా మంచిది పేదవాళ్ళకి. మరి నేను పేదవాళ్ళ తరపున ఉంటాను, పేదవాళ్ళు అంటున్నారు కదా జగన్, అలా అనాలి కదా మరి. దొంగ ఏమంటాడు, దొంగ అంటాడు కదా. పేదవాళ్ళు వ్యతిరేక కనుక నేను పేదవాడి తాలూకు. నిజంగా పేదవాడైతే అన్నా క్యాంటీన్ తీసాడు కదండి, పేదవాళ్ళకి అనుకూలం వ్యక్తి అయితే. అన్నా క్యాంటీన్ వాళ్ళు ఎవరికి చంద్రబాబు నాయుడుకి ఏమన్నా లబ్ధియా? మరి ఎందుకు తీసేసాడు పేదవాడి తరపున మనిషి అయితే అన్నా క్యాంటీన్లు? ఒకసారి చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే అన్నా క్యాంటీన్లు పేదవాడు తీయాల్సిన అవసరం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి స్వీట్గా అడగండి, పేదవాడికి నువ్వు అనుకూలమైతే అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశారని. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో ప్లేస్లో సచివాలయాలు తీసుకొచ్చారు, సచివాలయాలను ఆయన పెట్టాడు, కట్టే సత్తా లేదు. ఏది కట్టే నాయకుడు కాదు కదా ఆయన, కూల్చే నాయకుడే. అన్నా క్యాంటీన్లు సచివాలయం, అన్నా క్యాంటీన్లు కాకుండా ఎక్కడైనా ఒక్క సచివాలయం సొంతంగా నిర్మించింది చూపించమనండి జగన్మోహన్ రెడ్డికి. నిర్మించలేడు. కూల్చమంటే మాత్రం ఎమ్మటే కూలుస్తాడు. అదే అన్నా క్యాంటీన్లు సచివాలయాలు వద్దు కూల్చామంటే 2వ రోజుకే కూల్చేసేవాళ్ళు. కట్టాలంటే ఆయన వల్ల కాదు. కూటమి ప్రభుత్వం పనితీరు మీకు ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది, బాగా చేస్తున్నారు, పెన్షన్లు కరెక్ట్గా ఇస్తున్నారు, చాలా బాగుంది. రోడ్లు కూడా బాగా వేశారు. గతంలో ఎలా ఉంటాయి? గతంలో ఏమైనా రోడ్లు లేవు, ఏం లేవు, అసలు పరిపాలనే బాగాలి అసలు జగన్ గారిది. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం పరిపాలన మెరుగేనంటారా? చాలా మెరుగు, 100% మెరుగు, సమస్య లేదు, చాలా బాగా చేస్తున్నారు. అమరావతి కూడా బాగా డెవలప్ చేస్తారు, బాగా చేస్తారు. కొంతమంది అంటున్నమాట ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కానీ పథకాలు ఏమి రావట్లేదు, మాకు గతంలోనే అందినాయి అని చెప్పి. చాలు, గ్యాస్ మొన్న రిలీజ్ చేశారు, పెన్షన్లు ఇస్తున్నాడు, పెంచారు, ఇంకేం కావాలి? అమ్మఒడి నిదానంగా వేస్తారు, ఇంకెందుకు పథకాలు? జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడప్పుడు ఆయన ప్రెస్ మీట్లు చెప్తూ ఉంటారు, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఏం లేదు, 100% హ్యాపీగా ఉంది. అన్న క్యాంటీన్లు బాగున్నాయి, చక్కగా భోజనం చేస్తున్నారు ప్రజలు, పేదవాళ్ళకి అన్నం దొరుకుతుంది. ఇంతకుముందు అది కూడా లేదు అసలు, చక్కగా ఉంది, బాగుంది, 100% బాగుంది. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో భోజనం ఎంత అండి? 5 రూపీస్. 5 రూపీస్ ఎలా ఉంటుంది? సూపరు, ఐటమ్స్ నెంబర్ 1, చాలా బాగుంది. టిఫిన్ కానీ భోజనం కానీ చక్కగా. మరి ఇదే మన భోజనం బయట చేయాలంటే సుమారుగా ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు చక్కని భోజనం. అక్షయ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు సూపర్గా చేస్తున్నారు, వాళ్ళు నెంబర్ 1. అసలు అన్న క్యాంటీన్ లేదు, ఏం లేదు, కానీ తీసాడుగా, అన్ని పథకాలను పెట్టేసి అంత నాశనం చేసాడు రాష్ట్రాన్ని. రోడ్డు సరిగ్గా కాదు, చక్కగా ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, బాగా డెవలప్ అయిపోయింది. బాగుంటుంది, అంటే సమస్య లేదు. బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆయన, 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. 10 ఏళ్ళలో పూర్తి బ్రహ్మాండంగా చేస్తాడు, సూపర్, మార్చేస్తాడు, మొత్తం రాష్ట్రాన్ని మొత్తం మార్చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? ఆయన కూడా బాగుందండి, చాలా బాగుంది, బాగుంది, చాలా బాగా చేస్తున్నాం. ప్రజెంటా ఇప్పుడు వాళ్ళు చేయడానికి నిధులు అనేవి రావాలి, వచ్చాయి, కానీ టైం అనేది అనుకూలించాలి కదా. అనుకూలించకపోతే మనమైనా ఆయన నెల నిందిస్తాం. మనం చేద్దాం అనుకుంటే మంచి స్పీడ్ మూమెంట్లో వరదలు వచ్చాయి, మరి అది కూడా ఒక కారణమేగా. మరి అవన్నీ మనం ఆలోచించాలిగా. ఏదైనా చేసామంటే కొద్దిగా టైం తీసుకుంటుంది, కాకపోతే ఇది కొద్దిగా ఎక్కువ తీసుకుంటుందేమో నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మరి చెప్పిన పథకాలు అమలు చేయడానికి కొంచెం గ్యాప్ వస్తుంది కదా, దీని గ్యాప్ వల్ల మరి ప్రజలకి ఏమన్నా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది? ఏం రాదు, అలా వ్యతిరేకత వస్తే అంత మెజారిటీతో ఆయన ఎందుకు గెలుస్తాడు? నిజమైన ఆలోచన ఎప్పుడు కూడా పరిపాలన చేశాడా లేదా అని కాదు, ముందస్తు వాళ్ళు ఏం చేశారని దాన్ని బట్టి అపోజిషన్ వాళ్ళు వస్తారు. అది కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నా కానీ మాకు పథకాలు రావట్లేదు, గతంలోనే వచ్చినాయి. ఏమండి, పథకాలు ఎవరికి కావాలి? పరిపాలన కావాలి. మనకి ఏదైనా మంచి జరిగితే ఆటోమేటిక్గా రూపాయి సంపాదించుకుంటాం. నేను యాక్చువల్లీ అంతకుముందు ఆటో తోలేవాడిని టీడీపీ ప్రభుత్వంలో, గట్టిగానే సంపాదించాను 2014లో. ఆ తర్వాత కారు కొనుక్కున్నా, బాగుంది కదా అని.
తీరా చూస్తే ఏమీ లేదు, రూపాయి ఆదాయం లేదు, ఆటోడికి కారుకి తేడా లేకుండా పోయింది. మరి మార్కెట్ రన్ అవుతూ ఉంటే మన రూపాయి అనేది పెడతానికి ఎవడైనా ముందుకు వస్తాడు. మార్కెట్ లేకపోతే ఏం చేస్తారు? మరి నేను జగన్ గారికి వ్యతిరేకం కాదు, చంద్రబాబు నాయుడు నాకేమీ ఇది కాదు, చెప్తున్నాను జరుగుతున్నది, యథార్థం జరుగుతుంది చెప్పిన. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి, ఏమో భగవంతుడి దయ వల్ల అమ్మవారి దయ వల్ల ఏమన్నా అవకాశం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ రూపాయి సంపాదించుకోవచ్చు. పథకాల మీద అందరూ ఆశపడుతున్నారని నేను అనుకోవచ్చు. అన్న ఇప్పుడు డెవలప్మెంట్ విషయానికి వస్తే ఏమంటారు మీరు? గతంలో ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా చెప్తున్నాను కదా, ఇంకా టైం లేదు, టైం రావాలి. మనకు టైం గ్యాప్ ఎక్కడొచ్చింది, అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. నాకు తెలిసి ముమ్మరం అవుతుంది అంటున్నారు, పనులు ఎంతవరకు అవుతుందో చూడాలి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుందండి. ప్రజలు ఇప్పటి వరకు సాటిస్ఫాక్షన్ తోటే ఉన్నారు. త్వరలో కొత్తగా రేషన్ కార్డులు, పింఛన్ లేని వారికి పింఛను, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలు వాగ్దానం చేశారో ఆ పాదయాత్ర కట్టుబడి ఉన్నారు. కాకపోతే నిత్యావసర వస్తువులు కొంచెం ధరలు అందుబాటులో ఉంచాలండి. అమరావతి ఇప్పుడు మనం చిన్న ఇల్లు కట్టాలంటే 6 నెలలు పడుతుందండి. అమరావతి రాజధాని డెవలప్ చేయాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి. దానికి అన్ని విధాలుగా కేంద్రం సహకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరం కానీ రాజధాని కానీ నిధులు ఇస్తానని కేంద్రం హామీ ఇచ్చింది. హామీ ప్రకారం వాళ్ళు తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమను కూడా ఆక్సిజన్లతో వెంటిలేటర్ మీద ఉన్నదాన్ని బతికించారండి. అది కేంద్ర సహకారం ఉండబట్టే కదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉండబట్టి కలిసి ఉండి శుభ్రంగా విభేదాలు రాకుండా కలిసిమెలిసి ఉంటే అన్ని విధాలుగా ప్యాకేజీ ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటారని నేను నా యొక్క ఒపీనియన్ చెప్తున్నానండి. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో కానీ ఇప్పుడు బాగుందండి. గతంలో ఏంటంటే అంతా గందరగోళంగా ఉందండి, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. చదువులు కానీ, ఎడ్యుకేషన్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఏదైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిదానికి డబ్బులు అడిగేవాళ్ళండి. ఇప్పుడు డబ్బులు తీసుకోవాలన్నా భయపడుతున్నారు. ప్రతిదాని మీద క్రమశిక్షణ చర్యలు ఉంటుంది. ఎమ్మెల్యే గారు తప్పు చేసినా మన రీసెంట్గా ఎమ్మెల్యే గారికి పిలిచి తిరువూరు ఎమ్మెల్యే గారికి మందలించడం జరిగింది. అంతకుముందు కూడా మందలించడం జరిగింది. ఎవరు తప్పు చేసినా తప్పేనండి. వైసీపీ వాళ్ళు చేసినా తప్పే, తెలుగుదేశం వాళ్ళు చేసినా తప్పే, జనసేన పార్టీ వాళ్ళు చేసినా కూడా తప్పే. ఎవరినైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఉపేక్షించకూడదు, వాళ్ళ మీద కఠినంగా శిక్ష ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కొంతమంది కింద స్థాయి కార్యకర్తలు ముందు కట్టడి చేయాలండి. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దందాలు చేయడం, అవినీతి పాల్పడడం, చాలా మేర గంజాయి కానీ బ్లేడ్ బ్యాచ్ని, మత్తు పదార్థాలు, డ్రగ్స్ని చాలా విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అరికట్టారండి. రాబోయే రోజుల్లో ఇంకా అరికడతారు. ఇప్పుడే ప్రజల్లో అందరూ హెల్మెట్లు ఎందుకు అంటున్నారు. హెల్మెట్లు పెట్టింది మన రక్షణ కోసమేనండి. ఎంతోమంది చూస్తున్నాం, రోడ్డు మీద వచ్చి పోయే వాళ్ళు యాక్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, మన మీద ఆధారపడిన వాళ్ళు ఫ్యామిలీ చాలా చితికిపోతారండి. కొంతమేర ఇబ్బంది అయినా అలవాటు పడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి. ఇదే కూటమి ప్రభుత్వం పరిపాలన బాగానే ఉందండి. పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు ఒకటి రాట్లా, అది మనకి రిలీజ్ చేస్తారో అని ఎదురు చూస్తున్నారు చంద్రబాబు గారు. అది మరి ఇప్పుడు పథకాలు లేట్ అవుతున్నాయి కదా, మరి ప్రజల మీద వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఉంది, భారీ ఎత్తున ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తారని గ్యారెంటీ ఉంది. కొంతమంది పబ్లిక్ అంటున్నమాట 7-8 నెలలు అవుతున్న పథకాలు రావట్లేదు, గతంలోనే వచ్చినాయి అని. అవును, గతంలో వచ్చినాయి. గతంలో వచ్చినాయి బాగానే. అయితే చంద్రబాబు గారు మాట ఇచ్చారు కాబట్టి మళ్ళీ పథకాలు రిలీజ్ చేస్తారని ఒక ఆశతో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు జనాలు. చేసే మనిషే కదా అని చేస్తున్నారు, ఒక నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద. అంటే పథకాలు అమలు చేయాలంటే కొంచెం ఖజానా ఖాళీగా ఉంది, అర్థం చేసుకోవాలండి. చేస్తారు. మరి పబ్లిక్ మరి పథకాలు రావట్లేదు అంటారు కదా. పబ్లిక్ రావట్లా, మరి రావడానికి వస్తుంది టాకు. అయితే కొద్దిగా లేట్ అవుతుంది కదా, జనం మరి ఖజానా కూడా అమౌంట్ చూసుకోవాలి కదా చంద్రబాబు గారు. ఏదైనా నాయుడు గారు చేస్తారండి చంద్రబాబు గారు పక్క. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఆయన ముఖం చూసే వేసేది, చంద్రబాబు గారిని చూసే ఓటు వేసేది, ఎవరిని చూసేయరు ఓటు. పరిపాలన చేస్తాడు, ఒకసారి దెబ్బతిన్నాడు, రెండోసారైనా కరెక్ట్ చేసుకుంటాడు. ప్రజలంతా ఓటు వేసేది ఎన్టీఆర్ అన్నగారి ముఖం చూసి, చంద్రబాబు గారు ఆయన ముఖం చూసి. అది
మాకు కావాల్సింది. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి మీకు? మీకు ఎలా అనిపిస్తుంది నాన్న? ఒక పబ్లిక్గా మీరు చెప్పండి. అప్పులు చేసుకొని అంతే, ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎలా ఉండేదంటారు? గతంలో కూర్చోగత నెలకి ఒక 20 రోజులను పనిచేసేవాళ్ళం. ఇప్పుడు అది కూడా ఇంకేం చెప్తాం స్వామి, దానికి చెప్పుకోవడం ఎందుకు, ఇంకా అనిపించడం అంతే. అంటే మరి పథకాలు అమలు చేయాలంటే కళ్యాణం చూస్తే ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పథకాలు మరి ఆయన ఎక్కడ తీసుకొచ్చాడు బాబు? ఆయన ఎక్కడ తీసుకొచ్చాడు? మరి వీళ్ళు వచ్చినప్పుడు అన్నీ చేస్తా ఉన్నారు కదా, మరి ఏం చేశారు? పనులు లేకుండా పోయినాయి అంతే. గతంలో ఎలా ఉన్నాయి తింటున్నాం. పరిపాలన బాగుంది నాన్న మాకు. ఏం పర్వాలే, మాకు అన్నిటి కూడా బాగుంది. అన్ని సౌకర్యాలు కూడా బాగున్నాయి. రైతులకు కూడా బాగానే ఉన్నాం మేము. అది పథకాల విషయంలో కానీ పథకాల విషయంలో కూడా లేనప్పుడు ఏం చేస్తాడు, మెల్లిగా చేస్తానే ఉన్నాడు. బాగుంది. అది ఓకే. ఇంకా పథకాలు రావట్లేదు. రావాలంటే ఎట్లా వస్తే ఒక్కసారి తల్లి అయినా అన్నీ వండాలి పెట్టాలి కదా. తల్లి అయినా వండాలి పెట్టాలి. అది మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి నాన్న. మరి తండ్రి వెళ్ళి పొలం వెళ్ళి పనిచేసి రావాలి, తేవాలి, అమ్మకి ఇవ్వాలి, వండాలి, పెట్టాలి. అది తెలుసుకోవాలిగా. అది మరి కొంతమంది ఏం పర్వాలేదు నాన్న, బాగుంది. పని ప్రభుత్వం బాగుంది. ఆయన మళ్ళీ వచ్చేసారి కూడా ఆయనే ఉంటాడు, చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి అంటే నేను గెలుస్తాను. ఇంకెక్కడికి వెళ్తాడు, ఇంక ఆయన ఉంటే చాలు బతికి. ఉందండి కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? వాళ్ళేదో చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అంతే. మాకు ఎంప్లాయీస్గా మాకేమీ పెద్దగా వాటి వల్ల సహకారం ఏం లేదు మాకు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగానంటారా? లేదు, ట్రై చేస్తున్నారుగా. ఇవాళ కూడా వెళ్ళి దౌసులు వెళ్ళేసి పెట్టుబడులకి సహకరిస్తున్నారుగా, తీసుకొద్దాం అనేసి. పెట్టుబడులు వస్తే మనకి ఎలా ఉంటుంది అంటారు? ఆంధ్రాకి యువతకి బాగా మంచి అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడు చాలా వరకు వెనక్కిపోయి ఉన్నాంగా, ముందుకు సాగుతాం కదా. ఇంకా అది పరిపాలన గురించా? పరిపాలన అంతా బాగానే ఉంది. ఏం చెప్తాం? పథకాల విషయంలో పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నా పథకాలు ఏమీ రావట్లేదని చెప్పేసి. పథకాల గురించి ఆలోచించే కంటే ప్రతి మనిషి కష్టపడాలని అనుకుంటే ఏ బాధ ఉండదు. కష్టపడేవాడికి పథకాలు ఎందుకు? అంతే కదా. కష్టపడకుండా కూర్చుని పథకాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? గవర్నమెంట్ అయినా ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? అంతేగా. అందరూ కష్టపడాలి, గవర్నమెంట్ అవకాశాన్ని బట్టి ఇస్తూ ఉంటారు అంతే. మరి కొంతమంది గత ప్రభుత్వంలోనే వచ్చినాయి అంటున్నారు కదా. గత ప్రభుత్వంలో వచ్చినాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా పథకాలు శక్తికి మించి ఇస్తే అప్పులు పాలవడం కదా దేశం. అది కరెక్ట్ కాదు కదా. ప్రతి మనిషి కష్టపడాలి, అవసరం ఉన్నప్పుడు ఏ బ్యాంకులనో గవర్నమెంట్నో ఆసరా తీసుకోవాలి, కావాల్సింది అంతేగా. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగేనంటారా? మెరుగే కదా, అందరికీ తెలుస్తుంది కదా. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది అంటున్నాను మీకు? నాకు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? పథకాలు బాగానే ఉందండి, బాగా చేస్తున్నారు. మరి కొంతమంది ఏంటి పథకాలు ఏమి రావట్లేదు అంటున్నారు కదా. లేట్ అవుతుంది అంటే ఆయన ప్రభుత్వంలో లేట్ అవుతుంది. ఎప్పుడు వేస్తూ ఉండేవాడు. మరి ఖజానా ఖాళీ అయ్యేటప్పటికి నిదానంగా వేస్తామంటున్నారు. మరి ఇప్పుడు ఇచ్చే గ్యాప్లో మరి ప్రజలకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ప్రజలకి ఇప్పుడు పథకాలు ఇచ్చే గ్యాప్ ఉంది కదా, ప్రజలకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి ఏం కనపడలేదు, మామూలుగానే ఉంది. ఎంత మాత్రం లేదు. పరిపాలన అయితే సూపర్. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? పనులే తిరుగుతాను తమ్ముడు. గతంలో ఎలా ఉండేది? తొలి ఇలాగే ఉంది. పేదవాడికి ఎప్పుడు ఇదే పరిస్థితి. కష్టపడేవాడికి ఏం పనులు లేవు. ఇసుకలో వచ్చాయన్నారు, ఇసుకలు ఉన్నాయి, ఎక్కడ రావట్లేదు. అన్న క్యాంటీన్లు ఉన్నాయంటే ఒక దగ్గర 3 చపాతీ పెడతాను, పూరి పెడతాను, ఒక దగ్గర 2 పెడతాను. ఏమంటే సగం వస్తుందట ఈ అన్న క్యాంటీన్, సగం ఆ అన్న క్యాంటీన్కి వస్తున్నాయి. గవర్నమెంట్ ఇంతే సంగతులు. ఇదిగో మార్కెట్ రేట్లు వేయాలనుకున్నాయి, చూద్దామని వెళ్తాను. మరి కొంతమంది ఏంటి గత ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయి, ఈ ప్రభుత్వంలో రావట్లేదు అంటారా? తొలి అంతే. పేదవారు కొంతవరకు ఏంటంటే డబ్బు వచ్చాయి. డబ్బు గురించి హాస్పిటల్ అప్పుడు ఓట్లు వేసారేమో కానీ డబ్బు అయితే వచ్చింది. అమ్మఒడి ఇవన్నీ వచ్చినాయి, ఇప్పుడు ఏం లేవు.
అవి వచ్చినప్పుడు పండగకి పొన్నంకి కొంతవరకు ఖర్చులైన వచ్చినాయి. ఇప్పుడు పేదవాడికి ఏమీ లేదు. తాపీ మేస్త్రీలకు అసలు ఏమి లేవండి. ఫ్రీ ఇసుక పెట్టారు కదా. ఏ ఇసుకైనా సరే పేదవాడికి ఉండాలి కదా పనులు. ఉన్నోడికి మేలు జరుగుతుంది, లేనివాడికి ఏమీ లేదు. ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానాలో కొంచెం ఖాళీగా ఉంది, అర్థం చేసుకోవాలి. ఏమో మరి చూడాలి కదా, కొన్ని రోజులు ఎంటకంటే అంత ఎలాగవుతుంది. కొన్ని రోజులు టైం పడుతుందేమో, చూడాలి మనమే. మరి ఇప్పుడు పథకాలు ఇచ్చే గ్యాప్లో మరి ప్రజలకి ఏమన్నా వ్యతిరేకత ఏదైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఏంటంటే తొలి ప్రభుత్వం వచ్చి రోడ్లు గీట్లు పాడైపోతే ఇప్పుడు అన్ని రకాలు అన్నీ బాగు చేస్తాడు. ప్రజలకి ఏంటంటే పేద పరిస్థితి ఏంటంటే ఇప్పటికే అలాగే ఉంది. పేదవాడికి ఏం మేలు జరగడం లేదు. ఇదిగో నా ఆరోగ్యం బాగలేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే పట్టించుకున్న నాదుడు లేడు. చూపుకు మనిషిలాగా కనిపిస్తాను. నా పరిస్థితి ఆ దేవుడికి తెలాలి, ఈ భూమికి తెలాలి. మానవ జీవితంలో పుట్టిన తర్వాత కొన్ని బాధలు తప్పవుతాము, ఏం చేస్తాం అన్న. మరి ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, వాలంటీర్ వ్యవస్థ. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేదు. తొలి వారంటీలు ఉన్నారంటే కొంతమందికి వారంటీలు పెట్టి కొంతమంది బేవర్స్గా చేశారు, కొంతమందికి మేలు జరిగింది, కొంతమందికి అన్యాయం జరిగింది. ఉన్నోడే మేలు చేసుకున్నారు. వారంటీలు ఏంటంటే వాళ్ళు లెక్కైన వాళ్ళకి వాళ్ళకి సదుపాయం చేసుకున్నారు, మేలు జరిపారు. కానీ ఉన్నోడు నాలాటోళ్ళకి ఏం జరిగింది? మాలాటోళ్ళకి ఏమీ లేదు. నా కొడుకు 5 లక్షలు అయ్యాయి, బాగులేకపోతే ₹1,00,000 వచ్చాయి. ఇంక 4 లక్షలు ఎవరు ఇస్తారు? మన మధ్యతరగతి పేద పరిస్థితి. ఇంటి అద్దె కట్టుకోవాలి. ఇంటి అద్దెలు కట్టుకొని బతికిన వాళ్ళం మేము. 5,000 ఇంటి అద్దె కట్టాలి. పిల్లడికి నెల వస్తేప్పటికి మించి ₹10,000 మందులు అవుతాయి. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి పేద పరిస్థితుల బాధలు. మాలాటోళ్ళ జీవితం ఇంతే సంగతులు ఉందండి. కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా అనిపిస్తుంది మీకు? వరస్ట్గా ఉంది. వరస్ట్, ఇంకా అంతకంటే ఏం లేదు. అంటే ఎందువల్ల అంటారు? ఏముంది, ఏమీ లేదు. అన్నీ పెరిగిపోయినాయి. కందిపప్పు 200, నూనె 150, ఏది కొన్నా బొగ్గమంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేస్ట్ అండి. గవర్నమెంట్ వేస్ట్ అయిపోయింది, సైన్ అయిపోయింది. ఇంకా దాని గురించి మాట్లాడుతుంది. మరి ఇప్పుడు కొంతమంది అంటున్నమాట గత ప్రభుత్వంలోనే మాకు పథకాలు వచ్చాయి, ఈ ప్రభుత్వంలో మాకు ఇంకా పథకాలు రావట్లేదు అని చెప్పేసి. రావట్లేదు, ఏముంది? నథింగ్. ఒక్కటి ఉందా? ఇది పెద్దోళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి పెన్షను, అదొకటి పెద్ద హైలైట్. ఇంకేముంది? ఏం చెప్పిన పథకాలు అమలు చేయాలంటే ప్రజలు చూస్తే ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. సార్, కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుందండి మీకు? బాగానే ఉందండి. అవినీతి పరుల మీద యాక్షన్ మాత్రం సరిగ్గా తీసుకోవడం లేదు, బాగా స్లోగా తీసుకుంటున్నారు. ఈ మిగతా పరిపాలన అంతా సవ్యంగా బాగానే జరుగుతుందండి. ఈ పాతగా గవర్నమెంట్కి ఇప్పటికి చూసుకుంటే గవర్నమెంట్ బాగా చేస్తున్నారు. పాతదానికంటే ఈ గవర్నమెంట్ మెరుగేనంటారా? మెరుగేనండి. అవినీతి పరుల మీద యాక్షన్ గట్టిగా తీసుకోవాలి. బాగా స్లోగా జరుగుతున్నాయి అన్నీ, అవి మాత్రం స్పీడ్ చేయాలి. పరిపాలన బాగుంది. కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమీ రావట్లేదు అని. చేస్తారండి, నమ్మకం ఉంది, ప్రజల్లో ఉంది, చేస్తారండి. 3 పార్టీలు కలిసినాయి కాబట్టి చేయడానికి అవకాశం ఉంది. కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి అన్నీ బాగా జరుగుతాయి. అన్న, ఎలా అనిపిస్తుంది అన్న కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో? పనితీరు బాగానే ఉందండి. ఇంకా కాకపోతే ఏంటంటే ఇంకా పథకాలను ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు. చేస్తే బాగుంటుంది ఇంకా తొందరగా. మరి ఇప్పుడు ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేసే గ్యాప్ వస్తుంది కదా, మరి ప్రజలకి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏమీ లేదండి, పథకాలకి వ్యతిరేకత ఏమీ రాదు. ఆల్రెడీ చెప్పిన తర్వాత వచ్చినవి అది. మరి కొంతమంది అంటున్నమాట గత ప్రభుత్వంలోనే మాకు పథకాలు వచ్చాయి, ఈ ప్రభుత్వంలో రావట్లేదు అంటారు. మీరేమంటారు? వచ్చిన మాట నిజమే, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. ఈ ప్రభుత్వంలో కూడా చాలామందికి వచ్చినాయి, వస్తున్నాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను అన్నారన్న, మీరేమంటారు? రావాలండి, ఎవరైనా ఒకళ్ళు ఆపోజిట్ ఉండాల్సిందే. ఉండకపోతే ఒకళ్ళే మానార్కులు అవుతాం, కష్టం. మరి ఇప్పుడు ఇలా రావటం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? చెప్పలేము, అది నమ్మకాలు లేవు. రావచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ చెప్తూ ఉన్నారు పూర్తిగా వ్యతిరేకత వచ్చింది, ఈసారి మనమే గెలుస్తామని చెప్తున్నారు. ఏమంటారు మీరు? వస్తుందేమండి, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక రకంగా ఉండదు కదా. ప్రజల్లో వ్యతిరేకత రావచ్చు, ఉండొచ్చు. అంటే మేము ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి కానీ వైసీపీ కానీ అటు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఉన్నాయి, గుర్తుపెట్టుకుంటున్నారు, చాలామంది గుర్తుపెట్టుకున్నారు. ఉన్నాయి, వచ్చిన వాళ్ళందరూ రాని వాళ్ళు రావట్లేదు కొంతమందికి, చాలామందికి ఇప్పుడు అది ఆలోచిస్తున్నారు కొంచెం. పథకాల విషయంలో కానివ్వండి, కొంతమంది అంటున్నమాట పథకాలు ఏమీ రావట్లేదు, గత ప్రభుత్వంలోనే వచ్చినాయి అని చెప్పేసి. మీరేమంటారు సార్?
ఏం కదా ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయినా ఒకటే అట్లా బాగానే ఉంది. ఎలా ఉందంటారు? గత ప్రభుత్వం కంటే మెరుగేనంటారా? మెరుగే బాగానే. మరి కొంతమంది పబ్లిక్ గత ప్రభుత్వంలోనే మాకు ఎక్కువ పథకాలు వచ్చాయి, ప్రభుత్వాలు ఇంకా రావట్లేదు అంటారు కదా. అవి ఉండోళ్ళకి ఇచ్చుకున్నారు అప్పుడు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలే కదా. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయన గ్యాప్ వస్తుంది కదా, మరి ఇప్పుడు ఈ గ్యాప్లో ప్రజలకి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందంటారా? వ్యతిరేకం ఏముండదు. కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కొంతమంది అంటున్నమాట పథకాలు ఏమీ రావట్లేదు గత ప్రభుత్వం. పథకాలు ఏం చేస్తాం? ఉద్యోగాలు లేవు, సత్యం లేదు, బేకర్స్ వల్ల తిరుగుతున్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్, ఇంకేముంది అక్కడ? పథకాలు ఇచ్చింది కానీ అది ఇంకేం లేదు. డెవలప్మెంట్ విషయానికి వస్తే డెవలప్మెంట్ బాగానే ఉంది, రోడ్లు కూడా బాగానే వేసారు. గత ప్రభుత్వం ఏముంది? ఏమి లేదు. పథకాలు ఇచ్చి నాశనం చేశారు జనాలను. జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది.